एवरेस्ट मेरी शिखर यात्रा ये लेसन అనమాట। एवरेस्ट अभियान दल 7 मार्च को दिल्ली से काठमांडू के लिए हवाई जहाज से चल दिया। ఎవరెస్ట్ అభియాన్ దల్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక గ్రూప్ అనేది తయారైందనమాట ఆ టాస్క్ చేయడానికి. టాస్క్ ఏంటంటే ఎవరెస్ట్ ఎక్కడం అనమాట. ఎవరెస్ట్ ఎక్కడం కోసం అని ఒక గ్రూప్ తయారైంది. అది ఎప్పుడు బయలుదేరింది ఆ గ్రూపు? 7th మార్చ్ ఢిల్లీలో వాళ్ళు ఫ్లైట్ ఎక్కారనమాట. కాఠ్మండూ దాకా వెళ్ళడం కోసం అని చెప్పేసేసి ఢిల్లీలో వాళ్ళు काठमांडू दाका వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కారనమాట. एक मजबूत अग्रिम दल बहुत पहले ही चला गया था. ఈ గ్రూప్ ఉంది కదా, మా గ్రూపు. మేము మార్చ్ 7th బయలుదేరాం ఢిల్లీ నుంచి కాఠ్మండూకి. మాకన్నా ముందర ఒక మంచి స్ట్రాంగ్ గ్రూప్ అనమాట. వాళ్ళు మాకన్నా ముందర అక్కడికి వెళ్ళి చేరుకున్నారు మాకన్నా ముందర. जिससे कि वह हमारे बेस कैंप पहुंचने से पहले दुर्गम हिमपात के रास्ते को साफ कर सके. వాళ్ళు ఎందుకు మాకన్నా ముందర వెళ్ళారు అంటే అక్కడ స్టార్టింగ్లో మేము ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాము. సో అక్కడ స్టార్టింగ్ ఒక క్యాంప్ ఉంది. అక్కడి నుంచి బయలుదేరి మేము ఎవరెస్ట్ ఎక్కుతాం. ఆ స్టార్టింగ్ క్యాంప్కు వీళ్ళు ఫస్ట్ వెళ్ళి చేరుకొని అక్కడ ఆ హిమపాత్‌కే రాస్తేకు సాఫ్ కర్ సకే. మేము వెళ్ళేటటువంటి ఆ దారి చక్కగా ఉందో లేదో, ఏ ప్రాబ్లమ్స్ అయినా ఉంటే వాటినన్నిటిని తీసేసేసి మేము వెళ్ళడానికి కొంచెం నీట్ చేసేదానికి వాళ్ళు ఫస్టే మాకన్నా ముందరే వెళ్ళిపోయారనమాట బేస్ క్యాంప్‌కి. नमचे बाजार शेरपा लैंड का एक सर्वाधिक महत्वपूर्ण నగరీయ క్షేత్ర హై. నంచే బజార్ అనేటటువంటి ఒక ప్రాంతం అనమాట. అది షేర్పా ల్యాండ్లో ఉండేటటువంటి ఒక మంచి సిటీ అనమాట. నంచే బజార్ ఒక సిటీ అనమాట షేర్పా ల్యాండ్లో. अधिकांश शेरपा इसी स्थान तथा यही के आसपास के गांव के होते हैं. ఎక్కువ మంది షేర్పా జాతీయులు ఈ ప్రాంతంలోనే అంటే నంచే బజార్లోనే ఎక్కువగా ఉంటారనమాట. ఆస్పాస్కే గాంవ్కే హోతే హై. ఇంకా అక్కడే ఉంటారు. ఆ నంచే బజారు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ షేర్పా అనేటటువంటి జాతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. यह नमचे बाजार ही था. यहाँ से मैंने सर्वप्रथम एवरेस्ट को निहारा. ఈ నమ్చే బజార్ నుంచి నేను ఫస్ట్ టైం ఎవరెస్ట్ శిఖరాన్ని చూశాను, తేరిపారా చూశాను. जो नेपालियों में सागर माथ सागर माथा के नाम से ప్రసిద్ధ है. ఈ ఎవరెస్ట్ని వీళ్ళు ఏమంటారు అంటే సాగర్ మాథా అని అంటారు అనమాట. ముజే అహ్నామ్ అచ్చా లగా. ఈ పేరు నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను అంటే ఆథర్ అనమాట. एवरेस्ट की तरफ गौर से देखते हुए मैंने एक भारी बर्फ का बड़ा फूल देखा. ఎవరెస్ట్ కి తరఫ్ గౌర్ సే దేఖ్తే హుయే. ఎవరెస్ట్ వైపున నేను చాలా దీర్ఘంగా చూస్తూ దాన్ని मैंने एक भारी बर्फ का बड़ा फूल. అక్కడ నేను ఒక పెద్ద మంచుతో తయారైనటువంటి ఒక వంతెన లాంటిది చూశాను. जो पर्वत शिखर पर लहराता एक ध्वज सा लग रहा था. అది ఎలా ఉందంటే పర్వత శిఖరం మీద చాలా ఎత్తులో అది కొంచెం ఎగురుతున్నట్టుగాను, ఇంకా అది ఒక పెద్ద ధ్వజంలాగా, ఒక పెద్ద స్తంభంలాగా అది కనిపిస్తోంది. मुझे बताया गया कि यह दृश्य शिखर की ऊपरी सतह के आसपास 150 किलोमीटर अथवा इससे भी अधिक की गति से हवा चलने के कारण बनता था. मुझे बताया गया, నాకు ఏం చెప్పారంటే దాని గురించి, యా దృశ్య శిఖర్ కి ఊపరి సతహ, నీకు కనిపిస్తున్నటువంటి ఆ వంతెన లాంటి దృశ్యం ఏదైతే ఉందో అది శిఖరం పైన అది ఉంది. ఆ కొండ ఆ ఎవరెస్ట్ దగ్గర ఉండదు. ఆస్పాస్ అక్కడ దగ్గరలోనే ఉంది.
150 किलोमीटर अथवा इससे भी अधिक की गति से हवा चलने के कारण बनता है. ఇలాంటి ధ్వజాలు, ఇలాంటి స్తంభాలు 150 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో వీచేటటువంటి గాలుల వలన అది ఏర్పడుతుంది. ఇప్పుడు అది అలాగే ఏర్పడింది నువ్వు చూసేది అని నాకు చెప్పారు. क्योंकि तेज हवा से सूखा बर्फ पर्वत पर उड़ता रहता है. ఎందుకు అంటే అక్కడ మంచు ఎండిపోయినటువంటి మంచు ఉంటుందన్నమాట. అది ఈ గాలి వలన ఎగురుతూ ఉంటుంది. ఆ ఎగరడం అనేది ఎగిరి ఎగిరి ఆ మంచు ఆ విధమైనటువంటి ఒక పెద్ద పిల్లర్‌గా తయారయింది అని చెప్పారనమాట. बर्फ का यह ध्वज 10 किलोमीटर या उससे भी लंबा हो सकता है. బర్ఫ్ ఆ మంచు యొక్క ఆ ధ్వజము, ఆ స్తంభము 10 కిలోమీటర్లు అంతకన్నా పొడవుగా కూడా ఉండవచ్చు. शिखर पर विशेषकर खराब मौसम में वेयर आर वी ओके शिखर पर जाने वाले प्रत्येक व्यक्ति को दक्षिण पूर्व पहाड़ी पर इन तूफानों को झेलना पड़ता था. ఈ ఎవరెస్ట్ శిఖరం మీదకి చేరుకోవాలి అని అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ దక్షిణ పూర్వి అంటే తూర్పు వైపున ఉండేటటువంటి కొండ మీద ఇలాంటి తుఫానులను తప్పకుండా ఎదుర్కోవలసి ఉంటుంది. మనం ఎడారుల్లో ఇసుక తుఫాన్లు ఎలాగా వింటామో అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ మంచు తుఫాన్లు అన్నమాట. ఈ తూర్పు కొండల మీదకి వెళ్ళేవారు తప్పకుండా ఈ తుఫాన్ల బారిన పడాల్సిందే. వాటి వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అని చెప్తున్నారనమాట. విశేష్ ఖరాబ్ మౌసమ్మే ఇంకా ఒక్కొక్కసారి వాతావరణం పాడైపోయి ఉంటే ఘోరంగా ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. యహ్ ముజే డరానే కే లియే కాఫీ థా. ఇదంతా విన్నాక నేను భయపడడం న్యాచురలే. అది నన్ను భయపించడానికి ఈ విషయం చాలు. फिर भी मैं एवरेस्ट के प्रति విచిత్ర రూప్ से ఆకర్షిత్ थी. ఇంత భయపడుతున్న లోపల నాకు ఆ ఎవరెస్ట్‌ని చూస్తుంటే అదేదో అద్భుతంలాగా దాని దగ్గరికి వెళ్ళాలి అనిపించేలాగా నాకు అనిపిస్తోంది. और इसकी कठिनतम चुनौतियों का सामना करना चाहती थी. ఇంకా అది నేను అక్కడ ప్రయాణం చేయాలి. నేను ఆ ప్రయాణం చేయాలి. ఎవరెస్ట్ ఎక్కాలి అనే ప్రయాణం చేయాలి. దానిలో ఎన్నో సమస్యలు కఠినమైనటువంటి సమస్యలను నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని ఎదుర్కోవాలని ఇప్పుడు నాకు ఉంది అని చెప్తున్నారు ఆథర్. जब हम 26 मार्च को पेरिस पहुंचे, हमें हिमस्खलन के कारण हुई एक शेर्पा కూలీ की मृत्यु का दुखद समाचार मिला. మేము 26 మార్చ్ ప్యారిస్ చేరుకున్నాం అనమాట. ప్యారిస్ అనే ప్లేస్కి చేరుకున్నాం. అక్కడ ఒక పెద్ద అంటే పెద్ద మంచు గడ్డ లాంటిది కింద పడడం కారణం చేత షేర్పా జాతికి చెందిన ఒక కూలీ చనిపోయాడు అనేటటువంటి సాడ్ న్యూస్ మాకు తెలిసిందనమాట. 26 మార్చ్ ప్యారిస్. ఇంకా వాళ్ళు బేస్ క్యాంప్ దగ్గర కూడా మేము చేరుకోలేదు. అప్పుడే చేరుకోకముందరే ఒక షేర్పా కూలీ ఇలా చనిపోయాడు అని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. कुंभू हिमपात पर जाने वाले अभियान दल के रास्ते के बाईं तरफ सीधी पहाड़ के धसकने से लोत्से की ओर से एक बहुत बड़ा बर्फ की चट्टान ఇప్పుడు कुंभू हिमपात पर जाने वाले అభియాన్ దల్ కే రాస్తేకే కుంభు హిమపాతం అంటే కుంభు అనేటటువంటి ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో హిమపాత్ పర్ జానే వాలే అభియాన్ దల్ కే రాస్తేకే బాయి తరఫ్ కొంతమంది వెళ్తూ ఉన్నారనమాట. గ్రూప్ పీపుల్ వాళ్ళ ఎడమ వైపు సీదీ పహాడికే దస్నే ఒక స్ట్రైట్గా ఉండేటటువంటి ఒక
కొండ ఉందనమాట. మంచు కొండ ఉంది. అది మంచు కదా! మొత్తం అది మంచు కదిలిపోయేసేసి అది జారుకుంటూ వచ్చేయడం వలన లోత్సే की ओर से एक बहुत बड़ी बर्फ की चट्टान లోత్సే అనేది ఇంకొక పర్వతం అనమాట. ఆ పర్వతంలో ఉండే మంచును కూడా కదిలించడం వలన ఒక పెద్ద మంచు గడ్డ, చట్టాన్ అంటే ఒక పెద్ద బండ అనమాట. పెద్ద బండ, మంచుతో ఉన్నటువంటి బండ. ఇంకా ఒక పెద్ద బర్ఫ్ కా చట్టాన్ నీచి ఖిసక్ ఆయి థీ. కిందకి దొర్లుకుంటా ఒక పెద్ద మంచుగడ్డ జారుకుంటా దొర్లుకుంటా వచ్చేసింది. 16 शराफा कुलियों के दल में से एक की मृत्यु हो गई. 16 మంది షరపాలున్నారు. అందులో ఒక ఆయన చనిపోయారనమాట. और 4 घायल हो गए. ఇంకా నలుగురు గాయాల పాలయ్యారు. इस समाचार के कारण अभियान दल के सदस्यों के चेहरों पर छाए अवसाद को देखकर हमारे नेता कर्नल खुल्लर ने स्पष्ट किया कि एवरेस्ट जैसे महान अभियान में खतरों को और कभी-कभी तो मृत्यु भी आदमी को सहज भाव से स्वीकार करनी चाहिए. ఈ సమాచారం మాకు అందిన వెంటనే మా మొఖాలన్నీ ఉదాసీనతతో ఉండిపోయాయన్నమాట. మా మొఖాల మీద ఉదాసీనత అలుముకునేసింది. అది చూసిన మా నేత లీడరు కర్నల్ ఖుల్లర్ అనమాట ఆయన పేరు. ఆయన మాకు ఒక విషయం స్పష్టంగా అయితే తెలియజేశారు. ఏంటని? महान अभियान में खतरों को और कभी-कभी तो मृत्यु भी आदमी को सहज भाव से स्वीकार करनी चाहिए. ఇలాంటి టాస్కుల్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మన ముందుకొస్తాయి. మనం వాటిల్ని ఫేస్ చేయాల్సిందే. ఇంకా ఆ ఫేస్ చేసే టైంలో ఒక్కసారి చనిపోవచ్చు కూడా మనిషి. ఆ టైంలో మీరు ఇలాగ ఫీల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా న్యాచురల్. సో మీరు వాటినన్నిటిని స్పోర్టివ్‌గా తీసుకోండి అని చెప్పేసేసి ఆయన మాకు చెప్పారు అని లేఖక్ చెప్తున్నారనమాట. ఉపనేత ప్రేమ్‌చంద్. ఈయన కర్నల్ ఖుల్లర్ అనే ఆయన మాకు లీడర్ అయితే, సెకండ్ లీడర్ వచ్చేసేసి ప్రేమ్‌చంద్. జో అగ్రిమ్ దల్ కా నేతృత్వ కర్ రహే థే. మాకన్నా ముందర ఒక గ్రూప్ వెళ్ళిపోయింది ఎవరెస్ట్ దగ్గరికి అని చెప్పి ఎవరెస్ట్ కాదు. మౌంటైన్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పాం కదా! ఎవరెస్ట్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పారు కదా! అక్కడ ఈయన ఉన్నారనమాట. అక్కడ నేతృత్వం వహిస్తూ అక్కడ వాళ్ళతో ఉన్నారనమాట. ఆయన 26th మార్చ్ మేము ప్యారిస్‌లో ఉన్నాం కదా! మా దగ్గరికి వచ్చారనమాట. ఆయన బేస్ క్యాంప్ నుంచి మా దగ్గరికి వచ్చారనమాట. उन्होंने अपनी पहली बड़ी बाधा हिमपात की स्थिति में से हमें अवगत कराया. ఆయన ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే కుంభు హిమపాతం ఆ ప్లేస్ అంతా చాలా డేంజరస్ ప్లేసు. అలా ఎలాంటి ప్లేసో మాకు చక్కగా వివరించారు ఫస్ట్ థింగ్. उन्होंने कहा कि उनके दल ने कैंप 1 जो हिमपात के ठीक ऊपर है वहां तक का रास्ता साफ कर दिया है. ఆయన ఆ కుంభు హిమపాతం ఎలాగుంటుంది, అక్కడుండే డేంజరస్ పరిస్థితులు ఏంటి అవి వివరించిన తర్వాత ఆయన చెప్పారు, మేము ఫస్ట్ క్యాంప్ ఒకటి వేసాము. అది బేస్ క్యాంప్ నుంచి 6000 కిలోమీటర్స్ దూరం వరకు వేసాము. అది కుంభు హిమపాతానికి కొంచెం ఎత్తులో ఆ ఫస్ట్ క్యాంప్ అనేది వేసాము మీకోసం అని మాకు చెప్పారు. उन्होंने यह भी बताया कि पुल बनाकर रस्सियां बांधकर तथा झंडियों से रास्ता चिह्नित कर सभी बड़ी कठिनाइयों का जायजा ले लिया गया है. నెక్స్ట్ ఆయన ఇంకేం చెప్పారు, క్యాంప్ ఒకటి వేసాము అక్కడ 6000 కిలోమీటర్స్ బేస్ క్యాంప్ నుంచి అని చెప్పి, తర్వాత మీరు వెళ్ళడానికి అక్కడ మేము వంతెనలు కట్టేశాము, తాళ్ళు కట్టేశాము, ఇంకా మీకు గుర్తులు ఉండడం కోసం అక్కడ కొన్ని జెండాలు కూడా అక్కడక్కడ పాతడం కూడా మేము చేశాము. సభీ బడి కఠినాయోం కా జాయిజా లే లియా గయా. అన్నీ ఏమేమి ప్రాబ్లమ్స్ అక్కడ మీకు ఎదురవుతాయో, ఆ 6000 కిలోమీటర్స్ వెళ్ళే దోవలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో వాటినన్నిటినీ క్షుణ్ణంగా పరీక్ష చేశాము. సో ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ అయితే ప్రస్తుతానికి లేవు, మేము చేసేసాం వాటన్నిటిని. అయితే उन्होंने इस पर भी ध्यान दिलाया कि ग्लेशियर बर्फ की नदी है.
అక్కడ ఒక నది ఉంది. అది వచ్చేసేసి మంచు గ గడ్డలతో ఉండేటటువంటి నది అనమాట. దాని పేరు గ్లేషియర్ అనమాట. और बर्फ का गिरना अभी जारी है. ఇంకా అక్కడ ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. మంచు దొర్లుతూ ఉంటుంది. ఎందుకుట हिमपात में अभी अनियमित और अनिश्चित बदलाव के कारण अभी तक के लिए సభీ కామ్ వ్యర్థ హో సక్తే హై. హిమపాత్‌లో ఆ హిమపాత్ వాళ్ళు క్యాంప్ పెట్టిన ఏరియా దాకా ఒ క్లైమేట్ అంతా అనిశ్చితంగా ఉంటుందనమాట. ఇలాగే ఉంటుంది అని చెప్పలేం. తర్వాత ఇలాగ అయిపోతుంది అని చెప్పలేం. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. చాలా డేంజరస్ సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వచ్చు అక్కడ అప్పుడు. అలాంటప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ పనులన్నీ వ్యర్థమైపోతాయి. పుల్ ఆ వంతెన కట్టారు. తర్వాత తాళ్ళు తీసి కట్టారు. జెండాలు పాతారు. చక్కగా నీట్‌గా ఏ ప్రాబ్లమ్ లేకుండా అన్నీ క్లియర్ చేశారు. ఆహ్, ఆ దారి అంతా క్లియర్‌గా చేసున్నారు ప్రాబ్లమ్స్ లేకుండా. కానీ ఎప్పుడు ఎలా తయారవుతుందో అట్మాస్ఫియర్ దానివల్ల ఎలాంటి ప్రమాదాలొస్తాయో చెప్పలేము. ఒకవేళ వస్తే వ్యర్థ హో సక్తే హై. మొత్తం చేసిన పనంతా వ్యర్థమైపోతుంది. మొత్తం పాడైపోతాయి. అంటే ఆ వంతెనలు కు విరిగిపోవచ్చు, పడిపోవచ్చు. కట్టినటువంటి దారాలు తెగిపోవచ్చు. ఆ జెండాలు చిహ్నాలన్నీ పోవచ్చు. ఏమైనా అవన్నీ పాడైపోవచ్చు. और हमें रास्ता खोलने का काम दोबारा करना पड़ सकता है. ఇంకా మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి మేము అన్నీ మీకోసం మళ్ళీ ఆ రోడ్‌నంతా క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి అని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు మాకు అని చెప్పేసేసి చెప్పారనమాట ప్రేమ్‌చంద్. సెకండ్ లీడర్ खुल्लर फर्स्ट लीडर, कर्नल खुल्लर फर्स्ट लीडर. सेकंड लीडर వచ్చేసేసి प्रेमचंद. बेस कैंप में पहुंचने से पहले हमें एक और मृत्यु की खबर मिली. మేము ప్యారిస్‌లో ఉన్నాం. తర్వాత ప్యారిస్ నుంచి బేస్ క్యాంప్‌కి వెళ్ళాము. అక్కడ చేరుకోగానే మాకు ఇంకొకళ్ళ డెత్ న్యూస్ తెలిసింది. ఇంకొకళ్ళు చనిపోయారన్న విషయం తెలిసింది. जलवायु अनुकूल न होने के कारण एक रसोई सहायक की मृत्यु हो गई थी. నీళ్ళు వాటరు ప్రాపర్గా దొరక్కపోవడం వలన వాటరు ఇంకా అట్మాస్ఫియర్ ప్రాపర్గా లేకపోవడం వలన ఒక రసోయి సహాయక్కి మృత్యు హో గయి. వంట చేయడంలో హెల్పర్ ఉంటాడు, ఆయన చనిపోయాడు అని చెప్పేసేసి మాకు న్యూస్ అయితే వచ్చింది. నిశ్చయ రూప్ సే హమ్ ఆశాజనక స్థితి మే నహీ చల్ రహే థే. ఇంకా మేము ఎవరెస్ట్ ఎక్కేసేయాలి అన్నటువంటి ఉత్సాహం మాలో లేకుండా పోయింది. మేము నిరాశతో ఉన్నామన్నమాట. ఆశాజనక స్థితి మే నహీ చల్ రహే థే. మాకంతా చక్కగా మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా లేదు. మేము హ్యాపీగా వెళ్ళలేకపోతున్నాం అవన్నీ వినేసిన తర్వాత. ఎవరెస్ట్ శిఖర్ కో मैंने पहले 2 बार देखा था. నేను ఎవరెస్ట్ శిఖరాన్ని 2 టైమ్స్ చూశాను. లేకిన్ ఏక్ దూరి సే, కానీ దగ్గరగా కాదు, కొంచెం దూరంగా ఉండి చూశాను 2 టైమ్స్. बेस कैंप पहुंचने पर दूसरे दिन मैंने एवरेस्ट पर्वत और इसकी अन्य श्रेणियों को देखा. బేస్ క్యాంపు చేరుకున్న తర్వాత మరుసటి రోజు నేను ఎవరెస్ట్ పర్వతాన్ని తథా ఉన్కి అన్య శ్రేణియోं को देखा. ఇంకా దాని చుట్టుపక్కల ఉండేటటువంటి వేరే పర్వతాలను చూశాను. मैं భౌచక్కి హోకర్ ఖడీ రహ గయి. నేను దాన్ని చూడంగానే ఆశ్చర్యచకితురాలైపోయి అలాగే నిల్చుండిపోయి చూస్తూ ఉన్నాను. और एवरेस्ट थोत्से और नुत्से की ऊंचाइयों से घिरी बर्फीली टेढ़ी मेढ़ी नदी को నిహార్తీ రహి. ఇంకా ఆ ఎవరెస్ట్ను అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. దాంతోపాటు ఎవరెస్ట్ పక్కన ఉండేటటువంటి లోత్సే ఇంకా నుత్సే అనేటటువంటి కొండలను కూడా, హిమపర్వతాలను కూడా వాటిని చూస్తూ ఉన్నాను. ఆ పర్వతాల యొక్క ఎత్తులో నుంచి పడుతున్నటువంటి మంచు నది అనమాట. అదే చెప్పుకున్నాం కదా, మంచు నది గ్లేషియర్ అని. అదే
అది మేడి నదికో నిహార్తి రహి. అది ఎంత వంకర టింకరగా ప్రవహిస్తోందంటే ఆ బర్ఫీలీ నది, ఆ మంచు గడ్డలతో ఉండేటటువంటి ఆ నది చాలా వంకర టింకరగా ప్రవహిస్తోంది. దాన్నంతా చూస్తూ నేను అలాగే ఆశ్చర్యచకితురాలిపోయి చూస్తూ నిల్చుండిపోయాను. हिमपात अपने आप में एक तरह से बर्फ के खंडों का అవ్యవస్థిత ढंग से गिरना ही था. హిమపాతం అంటే అది ఒక పెద్ద ఆహ్, మంచు గడ్డలు అవస్ అవ్యవస్థిత ढंग से गिरना ही था. ఒక పద్ధతి పాడు లేకుండా అసలు ఒక్కోసారి ఎప్పుడు అది మంచు తుఫాన్ అయితే ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ వాటర్ ఫ్లో వలన అది కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అయితే దాని వలన ఆ ఒత్తిడికి హిమ హ్మ్, అదే ఖండాలు దాన్నేమంటారు మంచు గడ్డలు ఇష్టం వచ్చినట్టు పడిపోవడం ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణం అన్నమాట. हमें बताया गया कि ग्लेशियर के बहने से अक्सर बर्फ में चल हलचल हो जाती है. నేను ఇప్పుడు చెప్పాను కదా గ్లేషియర్ నది ప్రవహిస్తుంటుంది. ఒక్కోసారి నది కదా వాటర్ ఎక్కువగా వస్తే అందులో అది ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. ఆ ఫాస్ట్ మూమెంట్తో ఏమవుతుంది అక్కడ ఉండే ఐస్ గడ్డలు కదిలిపోతాయి అన్నమాట. అది ఐస్ గడ్డలు మనకు అసలు ఊహకు కూడా అందనంత భయంకరంగా పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట. అవన్నీ కదిలి కింద పడిపోవడం అనేది అక్కడ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుందన్నమాట. जिससे बड़ी बड़ी बर्फ की चट्टानें తత్కాల్ ఘీర్ జాయా కర్తీ థీ. అప్పుడు వెంటనే పెద్ద పెద్ద మంచు గడ్డలు కింద పడిపోతూ ఉంటాయి ఆ వాటర్ ప్రవాహానికి. और अन्य कारणों से भी अचानक प्रायः ఖతర్నాక్ స్థితి ధారణ కర్ లేతీ హై. ఇంకా ఇదొక్కటే కాదు ఆ వాటర్ ఆ గ్లేషియర్ ప్రవాహం వలన మంచుగడ్డలు కింద పడడమే కాదు ఇంకా రకరకాలైనటువంటి ప్రమాదాలు కూడా అక్కడ మనం చూడవచ్చు అనమాట. అవి అలాంటి ప్లేస్ అది. సీధీ ధరాతల్ పర్ డైరెక్ట్‌గా భూమి మీద అంటే మనం నిల్చున్నటువంటి ప్లేస్‌లో अग्रिम दरार पड़ने का विचार और इस दरार का गहरे चौड़े हिम विवर में बदल जाने का मात्र ख्याल ही बहुत डरावना था. ఇంకా దరార్ క్రాక్ అనేది ఏర్పడితే భూమి మీద మేము నిల్చున్న దగ్గర ఒక క్రాక్ అంతా కదిలిపోయేసేసి ఒక క్రాక్ ఏర్పడిందా అనుకోండి. తర్వాత ఆ క్రాక్ వచ్చేసేసి చాలా లోతుగాను చాలా వెడల్పుగాను తయారైపోయిందనుకో ఆ ప్లేస్ అంతా స్నో ప్లేస్. అంటే మంచు ఉన్న ప్లేసు. ఆ మంచు అలా క్రాక్ వచ్చేసేసి చాలా లోతుగా తయారై ఒక గుహలాగా ఏర్పడిందనుకోండి డెఫినెట్లీగా మేము అందులో పడిపోతాం. అప్పుడు మా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. ఇస్సే భీ జ్యాదా భయానక్ ఇస్ బాత్ కి జాన్కారీ కి థీ. దీనికన్నా భయంకరమైన విషయం ఇంకోటి ఏంటంటే హమారే సంపూర్ణ ప్రవాస్‌కే దౌరాన్ మేమంతా ఇప్పుడు ప్రవాస వాళ్ళం అనమాట. అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం కదా ప్రస్తుతము. ఈ టైంలో हिमपात लगभग 1 दर्जन आरोहियों और కూలిयों को प्रतिदिन छूता रहेगा. ప్రతిరోజు ఈ హిమపాతము ఒక డజన్ మంది పర్వతారోహులను కూలీలను చంపేస్తుంది. అది చాలా భయంకరమైన విషయం అని రచయిత చెప్పారనమాట. दूसरे दिन नए आने वाले अपने अधिकांश सामान को మరుసటి రోజు మాకు చాలా కొత్త సామాన్లు వచ్చాయన్నమాట. ఆ కొత్త సామాన్లన్నిటిని అన్నిట్లో అవసరమైన చాలా వాటిని మేము హమ్ హిమపాత్‌కే ఆధే రాస్తే తక్ లే గయే. హిమపాతంలోనే ఒక సగం దూరం వరకు తీసుకొనొచ్చుకున్నామనమాట. డాక్టర్ మీనూ మెహతా నే హమే అల్యూమినియం కి సీడీయోं से అస్థాయి పులోं को बनाना. మాకు మీనూ మెహతా అనేటటువంటి ఆయన అల్యూమినియం సీడీలు అంటే మెట్లనమాట. వాటితో అల్యూమినియంతో చేశారనమాట. అది చాలా లెస్ వెయిట్ ఉంటుంది కదా! దాంతో ఎలా ఒక వంతెనలాగా తయారు చేసుకోవాలి. ఇంకా లట్టం ఔర్ రస్సియోं का उपयोग లాగ్స్ ఉంటాయి. అంటే కర్ర బొంగులనమాట. వాటితో ఇంకా రస్సియోं అంటే తాళ్ళతో వాటిని ఉపయోగించేసేసి బర్ఫ్ కా అడి తిరిచి దీవారోం పర్ మంచుతో ఉన్నటువంటి మంచు బాగా ఎక్కువ పడటం వల్ల అది గోడల్లాగా ఎత్తుగా తయారైపోయాయనమాట. ఆ గోడలు కూడా వంకర టింకరగా ఉన్నాయి. అలాంటి వాటి మీద రస్సియోं को బాంధనా అలాంటి వాటి మీద ఈ తాళ్ళను వేసి కట్టడం ఎలాగూ
हमारे अग्रिम दल के अभियात्रिकी की అభియాత్రికీ కార్యం కే బారే మే హమే విస్తృత జానకారీ दी అంతేకాకుండా మాకు మాకు ముందర వెళ్తున్నటువంటి అగ్రిమ్ దల్ అంటే ముందర వెళ్తున్నటువంటి గ్రూప్ అన్నమాట. వాళ్ళు మా కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది చక్కగా మాకు తెలియజేశారు అని చెప్తున్నారు. तीसरे दिन हिमपात के कैंप एक तक सामान ढोकर चढ़ाई का अभ्यास करने के लिए निश्चित था. మూడో రోజు హిమపాతం నుంచి హిమపాత పడేటటువంటి ఏరియా నుంచి క్యాంప్ ఏక్ ఒక ప్లేస్ వాళ్ళు క్రియేట్ చేశారు కదా, అక్కడ అక్కడ దాకా వెళ్ళడానికి సామాన్ ఢోకర్ చడాయికి అభ్యాస్ కర్నేకి వెళ్ళి నిశ్చిత సామాన్ తీసుకునేసేసి ఎక్కాలి అని చెప్పేసి మేము అనుకున్నాం. ఎక్సర్సైజ్ లాగా చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి సామాను వేసుకొని ఎక్కడం స్టార్ట్ చేసాం. रीता गोम्बू और तथा मैं साथ साथ चढ़ रहे थे. रीता गोम्बू నేను ఇద్దరం కలిసి నడుస్తూ ఉన్నాం. हमारे पास एक वॉकी टॉकी थी. हमारे पास एक वॉकी टॉकी था. మా దగ్గర ఒక వాకీ టాకీ ఉంది. जिसे हम अपने हर कदम की जानकारी బేస్ క్యాంప్ पर दे रहे थे. మేము ప్రతి విషయం బేస్ క్యాంప్కి అందజేస్తున్నాం, ప్రతి విషయం తెలియజేస్తున్నాం అంట బేస్ క్యాంప్ వాళ్ళకి. कर्नल खुल्लर उस समय खुश था. कर्नल खुल्लर చాలా హ్యాపీగా ఉన్నారు ఆ టైంలో. जब हमने उन्हें अपना पहुंचने की सूचना दी. మేము చేరామని చెప్పామన్నమాట. మేము ఫస్ట్ క్యాంప్కి చేరుకున్నాము అని చెప్పేసి చెప్పగానే అప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు అంటే क्योंकि कैंप एक पर पहुंचने वाली केवल हम दो ही महिलाएं थी. క్యాంప్ ఏక్ మేము చేరుకున్నటువంటి వాళ్ళల్లో మేము ఇద్దరమే మహిళలము అని చెప్పేసి రైటర్ చెప్తున్నారు అనమాట. अंगदोरजी, लोपसांग और गगन बिस्सा अंततः साउथ कोल पहुंच गए. अंगदोरजी, లోప్సాంగ్ ఇంకా గగన్ బిస్తా వీళ్ళ ముగ్గురు సౌత్ కోల్ చేరుకున్నారన్నమాట. 29 अप्रैल को 7,900 मीटर पर उन्होंने कैंप 4 लगाए. 29 ఏప్రిల్ ఆ డేట్లో 7,900 మీటర్ల దూరంలో వాళ్ళు 4th క్యాంప్ని ఏర్పాటు చేశారు అన్నమాట ఈ ముగ్గురు. अंगदोरजी, लोपसांग, गगन बिस्सा. यह संतोषजनक प्रगति थी. ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయమే. जब अप्रैल में मैं बेस कैंप में थी. నేను ఏప్రిల్ మాసంలో బేస్ క్యాంప్లో ఉన్నానన్నమాట. బేస్ క్యాంప్లో ఉన్నాను. तेनजिंग अपनी सबसे छोटी सुपुत्री डेकी के साथ हमारे पास आए थे. నేను ఏప్రిల్ నెలలో బేస్ క్యాంప్లో ఉన్నాను. అప్పుడు తేన్జింగ్ అనేటటువంటి వ్యక్తి ఆయన తన యొక్క చిన్న కూతురు, ఆమె పేరు డేకి అన్నమాట, ఆ పాపను తీసుకొని మా దగ్గరికి వచ్చారు. ఉన్హోనే ఇస్ బాత్ పర్ విశేష్ మహత్వ దియాకి. ఆయన ఒక విషయం గురించి చాలా బలంగా చెప్పారు. ఏమని? దల్ కే ప్రత్యేక సదస్య और प्रत्येक शेर्पा कुली से బాతచీత్ की जाए. గ్రూప్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క సభ్యుడు ఇంకొక సభ్యుడితో మళ్ళీ షేర్పా కూలీలతో చక్కగా వ్యవహారం మాత్రం జరపాలి, వాళ్ళతో అన్ని విధాలుగా మాట్లాడాలి అని చెప్పారనమాట. जब मेरी बारी आई मैंने अपना परिचय यह कहकर दिया कि मैं बिल्कुल ही नौसिखिया हूँ. నేను మాట్లాడాల్సిన టైం వచ్చింది. అప్పుడు నేను నా పరిచయం ఈ విధంగా చేశాను అనమాట. ఏమని చెప్పి చేశాను అంటే, నేను చాలా కొత్త, నాకు ఈ పని చాలా కొత్త పని, నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. और एवरेस्ट मेरा पहला अभियान है. ఎవరెస్ట్ ఎక్కడం అనేది నా ఇదే ఫస్ట్ టైం అని నేను చెప్పాను అని రైటర్ చెప్తుందన్నమాట. తేన్జింగ్ హసే. తేన్జింగ్ గారు నవ్వారు. ఎందుకుట? और मुझसे कहा कि एवरेस्ट उनके लिए भी पहला अभियान है. ఆయనకు కూడా ఎవరెస్ట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అని ఆయన చెప్పారు. लेकिन यह भी स्पष्ट किया कि एवरेस्ट पर पहुंचने से पहले उन्होंने 7 बार एवरेस्ट पर जाना पड़ा था.
అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. దీనికన్నా ముందర 7 టైమ్స్ ఆయన ఎవరెస్ట్ పర్ జానా పడా. ఎవరెస్ట్ మీదకి వెళ్ళాల్సొచ్చింది. అంటే ఎవరెస్ట్ ఎక్కారు ఆయన. ఆహ్, కానీ ఎవరెస్ట్ శిఖరం చేరుకోవడానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఫిర్ అప్నా హాత్ మేరే కంధే పర్ రఖతే హుయే ఉన్హోనే కహా. ఇంకా ఆయన తన చెయ్యి నా భుజం మీదేసి ఏమన్నారంటే, తుమ్ ఏక్ పక్కీ పర్ పర్వతీయ లड़की लगती हो. నిన్ను చూస్తుంటే కొండ ప్రాంతంలో అమ్మాయిలాగే ఉన్నావు అని చెప్పారు. తుమ్హే తో శిఖర్ పర్ పెహ్లే హీ ప్రయాస్ మే పహుంచ్ జానా చాహియే. నువ్వు ఫస్ట్ అటెంప్ట్‌లోనే కొండ శిఖరాన్ని చేరుకోవాలి తెలిసిందా అని ఆయన అన్నారనమాట. 15-16 मई 1984 को बुद्ध पूर्णिमा के दिन मैं लोत्से की बर्फीली सीधी ढलान पर लगाए गए सुंदर रंगीन नायलॉन के बने तंबू के कैंप 3 में थी. ओके. 15th-16th మే 1984లో 1984 సంవత్సరం అనమాట. 15th-16th మేలో ఏం జరిగింది అంటే ఆ రోజు బుద్ధ పూర్ణిమ అనమాట. బుద్ధ పూర్ణిమ ఆ టైంలో లుత్సేకి బర్ఫీలి సీధీ డలాన్ పర్ లుత్సే పర్వతం అనమాట. లుత్సే పర్వతం ఎలా ఉంది? చాలా ఏటవాలుగా లేదు. అంటే ఎక్కడానికి ఈజీగా లేదనమాట. స్ట్రైట్‌గా ఉందది. బర్ఫీలి సీధీ డలాన్ పర్ అలాంటి హోత్సే పర్వతం మీద మేము సుందర్ రంగీని నైలాన్‌కే బనే మంచి సుందరంగా కనిపించేటటువంటిది ఇంకా నైలాన్‌తో తయారు చేయబడినటువంటి టెంట్ ఏసుకొని క్యాంప్ 3లో ఉన్నామనమాట. 15th-16th తేదీల్లో 1984 15th-16th మే తేదీలలో ఆ రోజు బుద్ధ పూర్ణిమ అనమాట. హోత్సే అనే పర్వతం ఎలా ఉంటుందంటే స్ట్రైట్‌గా ఉంది. అది స్లైడ్‌గా లేదు. అది స్ట్రైట్‌గా ఉంది. ఆ స్ట్రైట్‌గా ఉండే పర్వతం మీద మేము ఒక టెంట్ ఏసుకున్నాం. ఆ టెంట్ నైలాన్‌తో చేయబడింది. చాలా అందంగా ఉంది ఆ టెంట్ మేమేసుకొని ఉన్నాం. ఆ టెంట్ ఎక్కడేసుకున్నాం? క్యాంప్ 3 అనమాట. మేముండే ప్లేసు క్యాంప్ 3. అక్కడ మేము ఉన్నాము. క్యాంప్ మే 10 और వ్యక్తి थे. క్యాంప్‌లో నేనొక్కదాన్నే కాదు ఇంకా 10 మంది వ్యక్తులు కూడా ఉన్నారు ఇంకా వేరే. లోబ్సాంగ్, తషారింగ్ మేరే తంబూ మే థే. లోబ్సాంగ్ ఇంకా తషారింగ్ నా గుడారంలో ఉన్నారు. एनडी शेरपा तथा और 8 अन्य शरीर से मजबूत और ऊंचाइयों में रहने वाले शेरपा दूसरे तंबुओं में थे. మేము ఒక గుడారంలో ఉన్నాము. మేము ముగ్గురము. లోబ్సాంగ్, తషా రింగ్ మేమంతా ఒక తంబూలో ఉన్నాము. ఒక గుడారంలో ఉన్నాము. ఇంకా కొంతమంది ఎన్‌డి షేర్పా అనేటటువంటి ఆయన ఇంకా 8 మంది శరీరం చాలా దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎత్తుగా ఉండేటటువంటి కొంతమంది షేర్పాలు ఇంకొక తంబూలో ఉన్నారనమాట. మే గహరీ నీంద్ మే సో గయి థీ. నేను చాలా డీప్ నిద్రలో నిద్రపోతున్నాననమాట. కి రాత్ 12:30 బజే కే లగ్‌భగ్ మేరే సిర్ కే పిछले हिस्से में నేను ఆ రాత్రి 12:30 ఆ టైంలో నా తలకాయ దగ్గర వెనక భాగంలో కిసి ఏక్ సఖ్త్ చీజ్ కే టకరానే సే మేరీ నీంద్ అచానక్ ఖుల్ గయి. ఏదో గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండేటటువంటి వస్తువు నా తలపైన తగలటంతో గట్టిగా నా నిద్ర మెలకువ వచ్చేసింది. నాకు నిద్ర నుంచి మెలకువ వచ్చేసింది. और साथ ही एक जोरदार धमाका भी हुआ. అదే టైంలో ఒక పెద్ద సౌండ్ కూడా వినిపించింది నాకు. तभी मुझे महसूस हुआ कि एक ठंडी बहुत भारी कोई चीज़ मेरे शरीर पर से मुझे कुचलती हुई चल रही है. అప్పుడు నాకు ఇంకొకటి కూడా అర్థమైంది. ఏంటి అంటే ఏదో ఒక చల్లటి ఇంకా చాలా బరువైనటువంటి వస్తువు నా శరీరం మీద నుండి నన్ను భూమి లోపలికి తొక్కేస్తూ లోపలికి అణిచేస్తూ నా మీద నుంచి దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నట్టు నాకు అనిపించింది. ముझे सांस लेने में भी कठिनाई हो रही थी. నాకు
గాలి పీల్చుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. यह क्या हो गया था? एक लंबा बर्फ का पिंड हमारे कैंप के ठीक ऊपर होत्से ग्लेशियर से टूटकर नीचे आ गिरा था. ఏమైపోయిందో తెలుసా? అప్పుడు ఒక పెద్ద స్నో మంచు మంచు ముక్క అనమాట, పెద్ద మంచు గడ్డ అనమాట. హమారే క్యాంప్కి టీక్ ఊపర్, మా మేము మేము గుడారాలు వేసుకొని ఉన్నాం కదా క్యాంప్లో. ఆ క్యాంపుకి కరెక్ట్గా పైన నుంచి, ఆ క్యాంప్ పైన నుంచి హ్లోత్సే అనేటటువంటి పర్వతం మీద కదా మేము ఉన్నాము ఇప్పుడు. అక్కడ గ్లేషియర్ అనేటటువంటి నది కూడా ఉంది కదా, అక్కడ నుంచి ఒక పెద్ద మంచుగడ్డ విరిగి నీచే ఆ గిరా థా, వచ్చి మా మీద పడిపోయింది. और उसका विशाल हिमपुंज బనా గయా థా. అది ఆ మంచుగడ్డ ఎలా ఉందంటే ఒక చాలా పెద్ద మంచుగడ్డ అనమాట. అది చిన్న మంచుగడ్డ కాదు, అది చాలా పెద్ద విశాలమైనది, చాలా వెడల్పుగా ఉంది ఆ మంచుగడ్డ. అది हिमखंडों बर्फ के टुकड़ों तथा जमी हुई बर्फ के इस विशाल पुंज ने एक एक्सप्रेस रेलगाड़ी के तेज गति और भीषण गर्जन के साथ सीधी ढलान से नीचे आते हुए हमारे कैंप को తహస్ నహస్ కర్ దియా. మా క్యాంప్ని మొత్తం సర్వనాశనం చేసేసింది అనమాట. అది అది ఎలా ఉంది? చాలా పెద్ద విశాలమైనటువంటి మంచుగడ్డ అనమాట. అది ఎలా వచ్చిందంటే ఎక్స్ప్రెస్ రైల్ లాగా వచ్చిందనమాట. అది కూడా చాలా పెద్ద సౌండ్ చేసుకుంటూ సీదీ ఢలాన్ సే నీచే ఆతే హువే. అది మేము ఉన్న ప్లేస్ చాలా స్లాంట్గా ఉంది అనమాట, కరెక్ట్గా స్ట్రైట్గా ఉంది, చాలా స్ట్రైట్గా ఉంది ఆ కొండ. అక్కడి నుంచి సరసరాని ఈజీగా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ కొండ ఎక్కడి ఈ పెద్ద మంచు ముక్క ఎక్కడి నుంచి వస్తుంది అంటే హ్యోత్సే అండ్ గ్లేషియర్ నది దగ్గర నుంచి ఒక మంచు ముక్క అనమాట విరిగింది. ఆ మంచు ముక్క పెద్ద పెద్ద మంచు బండలు అనమాట. మంచు బండలు ఉన్నాయి దాంట్లో, చాలా చాలా చిన్న చిన్న మంచు ముక్కలు కూడా ఉన్నాయి. ఇంకా అది కొత్త మంచు పాత మంచు కూడా కలిసి ఉందన్నమాట. అందులో కొత్త మంచు తొందరగా వీడిపోతుంది, అదే పాత మంచు గడ్డగట్టిపోయి అదొక పెద్ద రాయిలాగా తయారైపోయింది. అదంతా కలిసేసేసి ఇలాంటి మంచు ముక్కలన్నీ కలిసిపోయేసేసి ఒక విశాలమైనటువంటి మంచు ముక్కలాగా పెద్దది తయారైపోయి అది మా మీద ఈ విధంగా వచ్చేసేసింది. మా మీదకి మేము వేసుకున్నటువంటి మా గుడారాలన్నిటినీ తహస్ నహస్ కర్దియా అంటే నష్టం చేసేసింది, భ్రష్టి కర్దియా అని చెప్తుంది అనమాట రచయిత. వాస్తవం మే హర్ వ్యక్తి కో చోట్ లగి థీ. చెప్పాలంటే అందరికీ బాగా గాయాలయ్యాయి. యహ ఏక్ ఆశ్చర్య థా కి కిసికి మృత్యు నహీ హుయి. అయితే ఇంత పెద్దది విషయం జరిగినా ఎవరు చచ్చిపోలేదు అని చెప్పారనమాట. లోబ్సాంగ్ అప్ని స్విస్ చూరీకి మదద్ లోబ్సాంగ్ తన దగ్గర ఉన్నటువంటి స్విజ్ చూరీ అనమాట. స్విజ్ చూరీ అనేది ఏంటంటే అధికారికమైనటువంటి చాకు. చాకు అనేది ఒక మారణాయుధం, ఎవరు పడితే వాళ్ళు పెట్టుకొని తిరగకూడదు కదా. సో అది లైసెన్స్డ్ చాకు అనమాట. దాంతో హమారే తంబూ కా రాస్తా సాఫ్ కర్నే మే సఫల్ హో గయే థే. ఇప్పుడు ఇంత విషయం జరుగుతుంటే లోబ్సాంగ్ గారు ఏం చేశారు, తన దగ్గర ఉండేటటువంటి నైఫ్ని తీసుకొని ఆ తంబు మేమున్నటువంటి ఆ గుడారాన్ని మొత్తాన్ని దాంతో టకటక కట్ చేసేసి వాటి తాళ్ళన్నీ అవన్నీ కట్ చేసేసి అవంతా శుభ్రం చేసేసాడు, తీసి పడేసాడు మొత్తం అవన్నీ తీసేసేసి. ఆర్ తురంత్ హీ అత్యంత తేజీసే, ఇంకా చాలా ఫాస్ట్గా ఆయన ముझे బచానే కి కోషిష్ మే లగ్ గయే. నా మీద నుంచి పెద్ద చల్లగా ఏదో వెళ్ళిపోయింది, నన్ను భూమిలోకి నెట్టేస్తూ అని చెప్పాను కదా. సో ఆయన ఏం చేశాడు, చాలా ఫాస్ట్గా నన్ను అక్కడి నుంచి కాపాడడం కోసం ఆయన ఏం చేశారంటే థోడీసీ బీ ఆయన నన్ను కాపాడడానికి చాలా ట్రై చేశారనమాట. థోడీసీ బీ దేర్ కా సీదా అర్థతా మృత్యు. ఆయన కనుక కొంచెం లేట్ చేసుంటే నెక్స్ట్ జరిగేది నేను చనిపోవడమే. అలాంటి పొజిషన్లో జరిగిందనమాట, అలాంటి పరిస్థితికే వెళ్ళిపోయాను నేను. బడే బడే
हिम पिंडों को ముష్కిల్ సే హటాతే హుయే పెద్ద పెద్ద హిమపిండాలను అంటే పెద్ద పెద్ద స్నో రాళ్ళని మంచు రాళ్ళని ఆయన చాలా కష్టంతో తొందరగా వాటిని తీసేస్తూ ఉన్హోనే మేరే చారో తరఫ్కి సరే కడే జమే బర్ఫ్కి ఖుదాయికి నా చుట్టూరా మొత్తం మంచు బాగా స్ట్రాంగ్గా ఇరుక్కుపోయింది. నా చుట్టూన మంచు స్ట్రాంగ్‌గా పడిపోయింది. వాటన్నిటిని ఆ మంచునంతా తీసేస్తున్నారు రాజా. అది ఎలా ఉందంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందనమాట. ఆ మంచు చాలా గట్టిగా ఉంది. నా చుట్టూరా అది పేరుకుపోయింది. ఖుదాయికి తవ్వేసేసి ఆ మంచుని తీసేశారు. ముझे उस बर्फ की कब्र से निकाल బాహర్ ఖీంచ్ లానే మే సఫల్ హో గయే. ఆయన ఆ మంచు అనేటటువంటి సమాధిలో నేను వెళ్ళిపోయాను. ఆయన చాలా కష్టపడి నన్ను ఆ మంచు సమాధిలో నుంచి నన్ను కాపాడి తీయడంలో ఆయన సక్సెస్ అయ్యారు అని చెప్తున్నారు ఆవిడ. సుబహ్ తక్ సారే సురక్షా దళ్ ఆ గయే. పొద్దున్న అవుతోందనమాట. ఇది రాత్రి 12:30కి స్టార్ట్ అయింది. పొద్దున అయ్యేసరికి మా దగ్గరికి ఆహ్, కాపాడే వాళ్ళుంటారు. సురక్షిత దళం వాళ్ళు అందరూ వచ్చేసారు. और 16 मई को प्रातः 8 बजे तक हम प्रायः सभी कैंप 2 पर आ पहुँचे. మేము గబగబా సెకండ్ క్యాంప్‌కి వచ్చేసామనమాట. మేము థర్డ్ క్యాంప్‌లో ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇంకా అక్కడ అదంతా పాడైపోయేసరికి పైకి ఎళ్తే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వాళ్ళు చేశారో లేదో ఏమిటి తెలీదు పైనుంచి. అందుకని చెప్పి మళ్ళీ మేము రిటర్న్ సెకండ్ క్యాంప్‌కి వెళ్ళిపోయామనమాట 16థ్ మే రోజున. 15థ్ మే ఇది స్టార్ట్ అయింది ఈ ప్రమాదము. మళ్ళీ మేము 16థ్ మే మార్నింగ్ 8కల్లా ఇక్కడికి వెళ్ళిపోయాము. సెకండ్ క్యాంప్‌కి వెళ్ళిపోయాము. जिस शेरपा की टांग की हड्डी टूट गई थी. షేర్పా యొక్క కాలు విరిగిపోయిందనమాట. ఉసే ఏక్ ఖుద్ కే బనాయే స్ట్రక్చర్ పర్ లట్కాకర్ మేము ఏదో ఒక స్ట్రక్చర్ లాగా అక్కడ తయారు చేసి దానిలో ఆయన్ని లిటాకర్ అంటే పడుకోబెట్టేసుకొని తీసుకొని కిందకి వెళ్ళిపోయారనమాట. హమారే నేత కర్నల్ ఖుల్లర్ కే శబ్దం కర్నల్ ఖుల్లర్ ఏమన్నారంటే ఏ ఇతనీ ఊంచాయి పర్ సురక్షా కార్య కా ఏక్ జబర్దస్త్ సాహసిక్ కార్య థా. ఇది నిజంగా భలే చక్కగా చేశారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి అందరు చాలా చక్కగా సురక్షితంగా బయటపడ్డారు. ఇది నిజంగా చాలా చక్కగా చేశారు అని ఆయన మెచ్చుకున్నారనమాట. सभी 9 पुरुष सदस्यों को चोटों तथा टूटी हड्डियों आदि के कारण बेस कैंप में भेजना पड़ा. ఇంకా 9 మంది మగవాళ్ళనమాట. మగ సదస్సులు. వాళ్ళందరికీ బాగా గాయాలు తగిలాయి. ఇంకా వాళ్ళ ఎముకలు కూడా విరిగిపోయాయి. దాని కారణం చేత వాళ్ళని బేస్ క్యాంప్‌కి పంపించడం జరిగిపోయిందనమాట. ఇంకా ఇక్కడ వద్దులే మీరు బేస్ క్యాంప్‌కి వెళ్ళిపోండి. అక్కడైతే కొంచెం ఫ్రీగా అందరు దొరుకుతారు మనుషులు. మీకు కొంచెం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ కుదరదని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు బేస్ క్యాంప్‌కి. వీళ్ళు ఫస్ట్ క్యాంప్‌లో ఉన్నారనమాట. క్యాంప్ 2లో ఉన్నారు. వాళ్ళని బేస్ క్యాంప్‌కి తీసుకెళ్ళిపోయారు. తబీ కర్నల్ ఖుల్లర్ మేరీ తరఫ్ ముడికర్ కహనే లగే. అప్పుడు వాళ్ళని బేస్ క్యాంప్‌కి తీసేసుకెళ్తూ ఉన్న సందర్భంలో ఖుల్లర్ నాతో ఒక మాట అన్నారనమాట. నా వైపు తిరిగి ఏమని క్యా తుమ్ భయభీత్ థీ నువ్వు భయపడ్డావా అని నన్ను అడిగారు. జీ హాं. అప్పుడు నేను అవునండి భయపడ్డాను అని అన్నాను. क्या तुम वापस जाना चाहोगे क्या तुम वापस जाना चाहोगी నువ్వు వెళ్ళిపోతావా తిరిగి వెళ్ళిపోతావా రిటర్న్ వెళ్తావా అని అన్నారు నాతో. नहीं मैंने बिना किसी हिचकिचाहट के उत्तर दिया. నేనేం మొహమాట పడకుండా లేదు నేను వెళ్ళనని చక్కగా చెప్పేశాను అని లేఖిక చెప్తుంది. ఇప్పటిదాకా సగం లెసనే చెప్పుకున్నాం. ఇది చాలా పెద్ద లెసన్. సో దీన్ని 2 పార్ట్స్‌గా చేసేసాము. ఫస్ట్ పార్ట్ ఇదనమాట. సెకండ్ పార్ట్ వేరే వీడియోలో ఉంటుంది మీకు. గిల్లు లెసన్ పెద్దది అయినా కానీ 1 వీడియోలో చేసేసాను. సో ఎక్కువగా వ్యూవర్స్ రావట్లేదు, చూడటం లేదు. ఐ డోంట్ నో వై. ఎగ్జామ్స్ టైంలో చదవడానికి టైం సరిపోదు. సో ముందరే చదువుకుంటారు అని చెప్పేసేసి పెట్టడం జరుగుతుంది. అందరూ చాలా చక్కగా చదువుకోండి టైం వేస్ట్ చేసుకోకుండా. ఏమన్నా హెల్ప్ కావాలంటే అడగండి. ఇక్కడ నాకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంది అనమాట. ఇదంతా నాకు కొంచెం కొత్త కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ దానివల్ల నేను చాలా ఫాస్ట్‌గా క్లారిటీతో ఇవ్వలేకపోతున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ.